అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీకు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతుమని వాళ్ళతో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణం విడవక వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టింది. చాలు నాన్న. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భార్యాభర్తలు కనిపిస్తున్నారు, అననీయ సపీరా. ఇది అందరికీ తెలిసినటువంటి భాగమే కదా. సండే స్కూల్లో కూడా ఈ వాక్యాన్ని వినే ఉంటారు స్టోరీ రూపంలో. సో ఇక్కడ మనం చూస్తే అసలు ఈ అననీయ సపీరా ఎందుకు వారి పొలాన్ని అమ్మాలని ఉద్దేశించారు? దానికి ముందు భాగం మనం చూసినట్లయితే అక్కడ పేతురు యోహానులు వారు ఏం చేస్తున్నారంటే వారు ప్రవచిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఆది అపోస్తుల దినాలలో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినటువంటి పరిస్థితులు అనమాట. ఆ పరిస్థితులలో వీళ్ళు ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వసించిన వారందరూ 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై, ఏక హృదయమును ఏకాత్మను గలవారై, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకో, తనకు కలిగిన దానిలో ఏదియో తనది అని అనుకోకుండా వారికి కలిగినది అంతయు వారికి సమిష్టిగా ఉండెను. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిరి. ఇక్కడ ఏక హృదయము, ఏక మనస్సు, మనకి కలిగినది ఇతరులకు ఇవ్వగలిగిన మనస్సు, అది కేవలము పరిశుద్ధాత్మ వలన మాత్రమే కలుగుతుంది. పరిశుద్ధాత్మ లేని వారు సెల్ఫ్గా బిహేవ్ చేస్తారు. పరిశుద్ధాత్మ కలిగిన వారు మనకి ఉన్నది కూడా లేని వారికి ఇవ్వగలిగిన మనస్సు. సో మనము లేని వారికి ఇవ్వడం కంటే అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టినప్పుడు ఈ అపోస్తలులు ఏం చేశారంటే వారు ఎవరికి అక్కరగా ఉన్నదో వారందరికీ పంచిపెట్టారు. ఇదివరకు మనము స్టార్టింగ్లో కూడా మన మిషనరీ వర్క్ను మనం చూసినట్లయితే అది ఎలా ఉండేదంటే మిషనరీసు వాళ్ళు ఇట్లానే అంత కలెక్ట్ చేసి సమిష్టిగా అందరికీ ఇవ్వడం అనేది కనబడుతూ ఉండేది. ఈ దినాలలో మనం చూసినట్లయితే అలాంటి వర్క్ అనేది చాలా అరుదుగా కనబడుతూ ఉంది. మరి మీరు ఏమంటారో నాతో మీరు ఏకీభవించగలరో లేదో అది మీకే తెలుసు. ఒకప్పుడు మనకి ఇతర దేశాల నుంచి కొన్ని ఫండ్స్ మనకంటే మనకి ఎప్పుడు రాలేదండి. ఓకే, క్రిస్టియన్స్ ఇక్కడ క్రైస్తవ్యము ఇతరులకు పంచడము కొరకు, ఇతరులకు సువార్తను అందించడం కొరకు అనేక దేశాల నుండి వారు ఏం చేసేవాళ్ళంటే వారికి విస్తారముగా కలిగి ఉన్న దానిలో కాదు కానీ వారికి ఇబ్బందుల్లో కూడా వారు కొన్నిటిని ప్రక్కన పెట్టి ఆత్మల పట్ల భారము కలిగిన వారుగా ఉండి ఇతరులకు రక్షణ, క్రీస్తును గూర్చిన సువార్త
నశించుచున్న వారికి అందించాలని వారు వారి నీడ్స్ని కూడా కొన్నిటిని ప్రక్కన పెట్టి ఆ ధనాన్ని సమకూర్చి మన ఇండియాకి పంపించడం జరుగుతూ ఉండేది. అనేక మంది మిషనరీస్ అనేక దేశాల నుంచి మన యొక్క ఇండియాకి వచ్చి క్రీస్తును గూర్చిన ప్రేమను ఇతరులకు పంచడం అనేది జరుగుతూ ఉండేది. సో ఈ పేద ప్రజలు జనరల్గా ఉన్నవాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చేదాని మీద ఆశ ఉండదు కదండి కదా. నీడ్లో ఉన్నవారు, కనీసం భోజనం కూడా లేనివారు, కనీసం అవసరత కూడా తీరనటువంటి పరిస్థితులలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ పేదల దగ్గరికి వెళ్ళి వాటిని ఇచ్చి వారికి మేము కాదు ఇది ఇచ్చేది, ఇది ఎవరిస్తున్నారు అంటే ప్రభువు మనకి కృప చూపిస్తున్నారు, ఇది ప్రభు యొక్క ప్రేమ అని ప్రభు యొక్క ప్రేమను వారికి చూపిస్తూ ఉండేవారు. వారు ఎన్నో శ్రమలు పడి ఇక్కడ ఆ శ్రమలలో నుండి సువార్త అంటే నశించిపోతున్న వారిని రక్షించాలి అనే తపన కలిగి ఆరాటపడుతూ ఉండేవాళ్ళు. సో ఇక్కడ కూడా ఏక ఆత్మ, ఏక హృదయము, ఏక మనస్సు, అందరూ నా వారే, ఇదంతా నా కుటుంబం, ఇది నా దేశం, నా ప్రజలు, వీరు నశించిపోతూ ఉన్నారు, వీరు పాపంలో ఉన్నారు, వీరు ఇబ్బందిలో ఉన్నారు, వీరు ఇరుకులో ఉన్నారు, వీరు దుఃఖంలో ఉన్నారు అని అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్సు దేవుని యొక్క మనస్సు. ఈ దినాలలో మనం చూస్తే స్వార్థము ఎక్కువైపోయింది. అపవాది మనల్ని దోచేసుకుంటున్నాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది రివర్స్ జరుగుతుంది. ఒకప్పుడు క్రైస్తవులు అనేవారు వారు ఆత్మల పట్ల భారము కలిగిన వారుగా ఉండి వారికి ఉన్నదంతా ఇతరులకు పంచి ఒక ఆత్మని ఎలా అయినా రక్షించాలి అని ప్రయాసపడుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ దినాలలో క్రైస్తవులమైనటువంటి మనం ఏమవుతున్నామంటే, అరే దేవుని ఎరిగిన వారండి, మీ దేవుడు మీకు ఏం చేశారు అని అడుగుతారండి, అందుకే నేను బాగా చదువుకోవాలండి, నా బిడ్డల్ని బాగా చదివించాలండి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలండి, నా బిడ్డలు నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలండి, కాబట్టి నేను అన్ని లోకాన్నంతా పోగేసుకొని నా దేవుడు నాలో ఉన్నాడు చూడండి అని నా ధనాన్ని, నా పొజిషన్ని, నా ఫేమ్ని, నన్ను నేను చూపించుకుంటానండి. దేవుడు ఎప్పుడు కూడా మన ధనములో లేరు, దేవుడెప్పుడు కూడా మన యొక్క ఉద్యోగంలో లేరు, దేవుడెప్పుడు కూడా మన విద్యలో లేరు, దేవుడెప్పుడు మన పొజిషన్లో లేరు, దేవుడెప్పుడు మనము కలిగినటువంటి గృహాలలో ఆ గృహాన్ని చూపించి దేవుడు నాకు తోడుగా, అవన్నీ భౌతికమైనవండి. అవన్నీ దేవుడు లేని వారు కూడా నీకంటే ఎక్కువ కలిగి ఉన్నారండి. దేవుని యొక్క ఆశీర్వాదము అనేది భౌతికమైన వాటిల్లో దేవుని ఆశీర్వాదాన్ని చూపించు అని అపవాది మనల్ని మోసగిస్తూ ఉన్నాడు. ఈనాటి క్రైస్తవ సమాజము దానిని అర్థం చేసుకోలేకపోతుంది. ఈనాటి సంఘాలు దానిని అర్థం చేసుకోలేకపోతున్నాయి. క్రైస్తవ్యము అనేది, ఆత్మల సంపాదన అనేది, నశించుచున్న వారిని వెతికి రక్షించడం అనేది, అందుకే ప్రభు ఈ లోకంలోకి వచ్చారని, ప్రభువు చేసి మిగిలిన పనిని మనకు అప్పగించి వెళ్ళారని, మనము ఆ పనిని కొనసాగించాలనే అవగాహన లేని వారిగా మనం తయారైపోతూ ఉన్నాం. అపవాది మనల్ని ఎంతగా దోచుకుంటున్నాడో. మీ బిజీ షెడ్యూల్లో అపవాది యొక్క కుతంత్రాలను ఎరగలేని వారుగా ఉంటూ ఉన్నారు. మీరు లోకముతో నిండిపోయినప్పుడు, లోకపు ఇచ్చలతో నిండిపోయినప్పుడు, లోకపు కోర్కెలతో నిండిపోయినప్పుడు దేవుని ఆత్మకు మన హృదయంలో స్థలం ఎక్కడ ఉంటుందండి? దేవుడు మన ద్వారా ఏమి చెయ్యాలనుకుంటున్నారో ఆలోచించే సమయం ఎక్కడుందండి? అసలు ఏక మనసు అనేది ఎక్కడుందండి? కనీసము కుటుంబంలో భార్య భర్తలకే ఏక మనసు లేకుండా అపవాది వారి మధ్యలో గలిబిలి పెట్టేస్తూ ఉంటే,
తల్లిదండ్రుల మధ్య, బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్యలో గలిబిలి పెట్టేస్తూ ఉంటే, ఏక మనస్సు లేకుండా నేను వచ్చి ఇక్కడ సాగరానితో నేను ఫైట్ చేసుకుంటూ, సాగరానికి నాకు ఏకాత్మ లేకుండా ఇక్కడికి వచ్చి ప్రసంగిస్తే, ఇప్పుడు ఏంటేంటో వచ్చినాయి కదా, గూగుల్ ఉంది, ఇప్పుడు ఇంకా ఏంటది చాట్‌జిపిటి, ఇంకోటి ఏదో అంటున్నారు కొత్తగా, రకరకాలు. ఎలా ఈ మెసేజ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి చెప్పు అంటే అది ఇచ్చేస్తుంది, ఎంత బారు మెసేజ్. ఆ మెసేజ్ నేను వచ్చి ఇక్కడ చదివితే అది ఏమైనా అర్థం ఉందా? నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభా ఎవ్వరి ఒక్కొక్కసారి యూట్యూబ్లో అలా కొన్ని వాక్యాలు వింటా ఉంటా, అంటే ఊరికే అట్లా మొత్తం కూడా వినను, అలా విని నేను ప్రార్థన చేసుకున్నాను. ఎవ్వరి ప్రభావము నా మీద పడకూడదు, ఏ ప్రీచర్ ప్రభావము నా మీద ఉండకూడదు, నా మీద ఉండవలసిన ప్రభావము నీదే. ఆయనే నాకు, ఆయనే నా మార్గము, ఆయనే నా సత్యము, ఆయన ఆత్మే నాలో ఉండి ఆయన నాలో జీవించి, పౌలు అంటాడు, ఇక నువ్వు జీవించినది నేను కాదు, నా యందు క్రీస్తు జీవించాలండి. నాలో నేను కాదు, నా ఆలోచన కాదు, నా ఉద్దేశము కాదు, నా తలంపు కాదు, నా జ్ఞానము కాదు, నా ప్రిపరేషన్ కాదు. నా ప్రిపరేషన్ అంతా మోకాళ్ళ జీవితము, నా ప్రిపరేషన్ అంతా పరిశుద్ధంగా జీవిస్తూ క్రీస్తుని ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో క్రీస్తును పోలి నడుచుకుంటూ క్రీస్తు నాలో జీవించాలి అనేదే నా ప్రిపరేషన్. ఒక రెఫరెన్స్లు మాత్రమే, ఆ రిలేటెడ్ రెఫరెన్స్లు మాత్రమే పెట్టుకుంటాను నేను, అంతే. అవి కూడా రాసుకుంటాను కానీ ఈ ఫ్లోలో వాటిని మీకు చెప్పను. కాబట్టి దేవుని ఆత్మకు చోటించే ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక తమ్ముడుగా, ఒక చెల్లిగా నువ్వు ఉండాలని యేసు కోరుకుంటూ ఉన్నారు. డోంట్ ఇన్ఫ్లుయెన్స్ బై ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్, అరే వీళ్ళు బిలీవర్సే కదండి, వీళ్ళు సేవకులు కదండి, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్. అరే ఆ సేవకుని దగ్గరగా నువ్వేమన్నా చూసావా? ఆ సేవకుడితో నీ క్లోజ్ రిలేషన్షిప్ ఏమన్నా ఉందా? ఆ సేవకుడి యొక్క సాక్ష్యము అది నీ కంటితో నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? సో యు ఆర్ సపోజ్ టు బి క్లోజ్ టు యువర్ పాస్టర్. దగ్గరగా చూడాలండి, దగ్గరగా ఉండాలి. అబద్ధం ఆడుతున్నారా? మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎలా యాక్ట్ అవుతున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు ఎలాగా మాట్లాడుతున్నారు, ఈ పరిస్థితి ఎలా క్షమిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా ఓర్చుకుంటున్నారు, ఎలా భరిస్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఈ లోకాన్ని జయిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారో యూ హ్యావ్ టు సీ. పడిపోయిన పరిస్థితులు ఉన్నాయా? అలాంటప్పుడు ఎలా మళ్ళా రీకనెక్ట్ అవుతున్నారు దేవునితో, ఎలా ప్రార్థిస్తున్నారు, ఎలాంటి పశ్చాత్తాపం, ఎలాంటి కన్నీరు. దావీదు తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడినప్పుడు దావీదు ఎలాగా పరుపు తేలే అంతగా అని ఎలాగ కన్నీరు కార్చాడు. అరే ఎలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఉన్నారు, ఎలాంటి రిపెంటెన్స్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది. ఇవన్నీ ఏమీ చూడకుండా యూట్యూబ్లో చూసేసి అబ్బా ఏం ప్రీచర్. అరే యు హ్యావ్ యువర్ ప్రీచర్స్. నీకొక సంఘాన్ని, నీకొక కాపరిని, నీకు బోధించే వారిని, జీవించి బోధించే వారిని నీకు అనుగ్రహించినప్పుడు యు బీ క్లోజ్ టు దెమ్.
కలిసి పని చేయి, కలిసి వర్క్ చేయి, కలిసి ఆత్మలను సంపాదించు, కలిసి ప్రార్థించండి, కలిసి ఆత్మల సంపాదన కొరకు వెళ్ళండి, కలిసి మనుషుల్ని తీసుకొని రండి. సంఘము కొరకు నేను బాధ్యత వహించాలి, సంఘము కొరకు నేను అడుగులు ముందుకు వేయాలి, సంఘము కొరకు ఆత్మల సంపాదన కొరకు నా ఎఫర్ట్ ఉండాలి, నా ప్రార్థన ఉండాలి, నా కన్నీరు ఉండాలి. నేను చేతులు కలుపుతాను, నా మనస్సు కలుపుతాను. నా సంఘంలో ఉన్న వారిని ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఎలా ఉన్నారో వారిని దర్శిస్తాను, వారితో మాట్లాడతాను, వారిని లేవనెత్తుతాను. ఇవన్నీ తగ్గిపోయినాయి అండి, ఇవన్నీ తగ్గిపోయినాయి. జస్ట్ స్టడీ అబౌట్ చర్చ్. చర్చ్ అంటే ఏంటి? యూట్యూబ్లో చదవడమా, యూట్యూబ్లో వినడమా చర్చ్ అంటే? యూట్యూబ్లో ఎవరినో ఫాలో అవ్వడమా చర్చ్ అంటే? నో. నీకు ఒక కాపరి ఉన్నారు, నీకు ఒక సంఘం ఉంది, మనకు ఒక ఫెలోషిప్ ఉంది, మనది ఒక గృహం. దానిని అభివృద్ధి చేసుకుంటూ, దానిలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ, దానిని కట్టుకుంటూ, దానిని ఎక్స్పాండ్ చేసుకుంటూ, హెల్దీ గ్రోత్. ఊరికే ఇలా చిటికేస్తే ఇలా వచ్చేయక్కర్లేదండి. ఇప్పుడు నేనే ఒక ప్రాఫిటిక్ మిషనరీని అయిపోయాను అనుకోండి, వచ్చేస్తారు, అలా వచ్చేస్తారు. ఐ కెన్ డూ దాట్. నో, ఐ డోంట్ వాంట్ టు జస్ట్ మనుషుల కోసం ఏదో చేసేయాలంటే నో 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 నో. ఇక్కడ మార్పు రావాలండి, ఎక్కడ మార్పు రావాలి. నీ జీవితంలో మార్పు కలగాలి, నీ బుద్ధి మారాలి, నీ స్వభావం మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ ఆలోచన. నేను మొన్న రిట్రీట్స్ జరిగిన యూత్ మీటింగ్స్, మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఏమన్నా మనం యూట్యూబ్లో కూడా LAF దానిలో ఇచ్చారు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు. దగ్గర చిల్డ్రన్కి సపరేట్గా, యూత్కి సపరేట్గా జరిగింది. యూత్ దగ్గరగా 500 పైన ఉన్నారు, నియర్ టు 600 అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. చిల్డ్రన్ కూడా ఆల్మోస్ట్ అంతే మంది ఉన్నారు. సపరేట్గా రిట్రీట్స్ జరిగినాయి. అస్సలు ఆ యూత్ మీటింగ్లో ఒక్కొక్క సాక్ష్యము నాకైతే ఇలా కళ్ళంట నీళ్ళు దారలుగా, ఏంటి సాక్ష్యాలు, ఏంటి పశ్చాత్తాపం, ఏంటి ధైర్యం, ఏంటి ఒప్పుకోలు. అసలు స్టేజ్ మీద కూర్చొని ఐవన్ అనే బాబు చెప్తుంటే, నాకు వరుసకి కొడుకు అవుతాడు, వాడు చెప్తూ ఉంటే బాబోయ్ ఇంత లోతులకి ఇంత ఓపెన్గా మొత్తం చెప్పేస్తున్నాడు. ఓ మై గాడ్ అని నేను వణికిపోయాను అంతే. ఎలాంటి యవన బిడ్డ, యవనుడు, చిన్నవాడు, రీసెంట్గా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి జాబ్ చేస్తూ ఉన్నాడు హైదరాబాద్లో. ఎలాంటి సాక్ష్యము. మన మధ్యలో ఉన్న సోని ఒక గర్ల్ అయి ఉండి అలా నిలబడి ఓపెన్గా, నేను లాంగ్ టైం బ్యాక్ ఒక మెసేజ్ ఉండేది బెతెస్దా మ్యూజిక్లో, యూట్యూబ్లో, ఓపెన్ డైరీ అని ఒకటి చెప్పా. ఒక గ్లాస్ పెట్టెలో పెడితే మన లైఫ్ ఎంత ట్రాన్స్పరెంట్గా కనపడుతుందో, కొన్ని వేల కెమెరాలు కనపడితే మన కదలిక ఎలా కనిపిస్తుందో అలా ఉండాలి క్రిస్టియన్ లైఫ్ అని ఒకసారి చెప్పా. అంత ఓపెన్గా సాక్ష్యాలు చెప్పారండి ఆ రిట్రీట్లో. అలా చెప్తూ ఉంటేనే యవన బిడ్డలు అలా పశ్చాత్తాపడిపోయి వారి యొక్క జీవితం అంతటిని అలాగా ఒప్పుకున్నారు. ఎలాంటి విడుదల, ఎలాంటి పశ్చాత్తాపం. ఎంత యవన బిడ్డలు పడినటువంటి ఆ కన్నీరు, కార్చిన కన్నీరు, ఆ వేదన, పశ్చాత్తాపం, దైవ చిత్త. యవన బిడ్డలు కన్నీరు కార్చడం ఇట్స్ నాట్ ఈజీ అండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేస్తుంది. ఎంత ఓపెన్గా వారు ఎలాంటి నీచమైన తలంపులు కలిగిన వారు ఉన్నారో, ఎలాంటి డ్రీమ్స్ కలిగిన వారుగా ఉన్నారో.
మేము డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ అంతా మేము పెట్టలేదు యూట్యూబ్లో. ఐ థింక్ దే అప్లోడ్ చేస్తారు. ఆ డిస్కషన్లో కూడా ఒక్కొక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు ఒక బ్రదర్ చెప్తూ ఉన్నాడు, పాపము గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నా ప్రమేయము లేకుండా, ఐ నెవర్ థాట్ సిన్ఫుల్, ఐఎమ్ వెరీ స్పిరిచువల్, బట్ నాకు బ్యాడ్ డ్రీమ్స్ వచ్చాయి. ఆ డ్రీమ్స్లో నేను సిన్ చేస్తున్నట్లుగా డ్రీమ్ వచ్చేది. నా ప్రమేయం లేకుండా అపవాది నాతో తప్పు చేయించడానికి వాడు చేసిన ప్రయత్నాలకి నేను ఎంత పశ్చాత్తాపడి నేను ప్రార్థించానో, దాని నుండి విడుదల పొందాను. ఎలాగా అపవాది అనేక యాంగిల్స్లో మనల్ని అలా లోపరుచుకోవడానికి అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి ఉన్నతమైన ఆత్మీయ విడుదల మనకి రావాలండి. పాపము నుండి విడుదల. పాపము మన మీద ఇక ప్రభుత్వము చేయకుండా, లోకము మన మీద ప్రభుత్వము చేయకుండా దేవుని యొక్క ప్రభుత్వము మన మీద ఉండాలి. అలాంటి లోతైన ఆత్మీయతలోనికి మనము రావాలండి. ఇక్కడ అననీయ సప్పేరా గురించి, నాకు టైం లేదు, అననీయ సప్పే గురించి నేను చూసినట్లయితే ఇక్కడ వారు ఏం చేశారంటే ఈ యొక్క దేవుని ఆత్మచేత సంధించబడిన వారుగా ఉండి దే ఫెల్ట్, నాకున్న ఇవన్నీ కూడా అందరూ తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. నాకు ఒక పొలం ఉంది కదా, ఈ పొలాన్ని అమ్మి అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడదాము అని దే డిసైడెడ్, వైఫ్ అండ్ హస్బెండ్ టుగెదర్. పొలం అమ్మాలంటే ఒకళ్ళు అమ్ముతారంటే ఇంకొకళ్ళు పోట్లాడతారు. ఏం పిల్లలు ఉన్నారు, నీకు భార్య ఉంది, నీకు ఇది ఉంది, నీకు అది ఉంది, నువ్వు ఎట్లా అమ్ముతావు, అమ్మడానికి కుదరదని ఏమో పోట్లాడేస్తుంది. భార్య ఇద్దామంటే భర్త పోట్లాడతాడు. కానీ ఇక్కడ ఏకాత్మ వాళ్ళ మీద వచ్చింది. ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నారు. ఇద్దరు కలిసి పొలం అమ్మేశారు. ఇద్దరు కలిసి మొత్తాన్ని తీసుకొచ్చారు. కొంచెము వాళ్ళ కోసం ఉంచుకున్నారు, కొంచెము తీసుకొచ్చి ఇచ్చారు. మొత్తం ఇవ్వకపోవడం పాపమా ఇక్కడ? మీరేమంటారు? కొంచెం దాచుకున్నందుకు వీళ్ళు చచ్చిపోయారా? మరి ఎందుకు చచ్చిపోయారు? అబద్ధానికే చచ్చిపోతారా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మోసం చేశారు? అక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని మోసం చేశారు అనుకుంటున్నారు? యు ఆర్ రైట్, అది కరెక్టే. దానికి ఇంకొంచెం లోపలికి వెళ్ళండి. సొంత ఆలోచన, ఇంకా మనస్ఫూర్తిగా ఇవ్వాలని అనుకున్నారు. అందుకే అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. ఇప్పుడు మీరు చదివారు, అది మీ దగ్గరే ఉంది కదా, అది మీ దగ్గర ఉన్నప్పుడు అది మీదే కదా, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పింపుట అది నీ వశమై ఉండలేదా? అమ్మినప్పుడు కూడా నీ వశమే అయి ఉంది. అది నీ దగ్గర ఉన్నప్పుడు నీ వశమై ఉంది, అది అమ్మినప్పుడు నీ వశమై ఉంది. ఆ డబ్బు నీ దగ్గరికి వచ్చినప్పుడు డబ్బు అంతా నీదే. ఇక్కడ తీసుకొచ్చి ఆ యొక్క శిష్యుల పాదాలు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు ప్రభువు ఆత్మ వాళ్ళని అడిగింది, ఇంతకే అమ్మావా అని అడిగింది. అంటే వాళ్ళు ఇంతకే అమ్మాను అంటే దే వాంట్ టు ప్రూవ్ దాట్ దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్. హిపోక్రసీ. అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, వేసికైనా పరలోకం ఉంది కానీ వేషధారికి పరలోకం. వేషధారణ, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించడం. నీకు భక్తి లేదు, భక్తి ఉన్నట్లుగా నటించడం. నీలో పరిశుద్ధత లేదు, నువ్వు పరిశుద్ధుడిగా చూపించుకోవడం. నీ అంతరంగాలలో, నీ అవయవాలలో నీకు జయము లేదు, కానీ నీకు జయం ఉన్నట్లుగా నీ మాటల ద్వారా నేను ఇలా చేశానండి, నేను అలా ప్రార్థన చేశానండి, ఇలా జరిగిందండి, నేను అలా అడిగానండి దేవుడిని, దేవుడు అలా చేశాడండి, అబ్బా ఎంత చూపించేస్తాను. అదంతా జరగలేదంటే జరిగింది.
నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. నువ్వు ప్రార్థించింది జరిగిందా అంటే జరిగింది. మరి ఎందుకు నీవు హిపోక్రట్? నీవు ఎందుకు వేషధారివి? ఎందుకో తెలుసా? లోకపరమైన వాటిని చూపించి దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పుకుంటూ మనుషులలో నీవు ఒక ఆత్మీయమైన వ్యక్తిగా కనబడుతూ ఉన్నావు. కానీ నీ హృదయాంతరంగాలలో నీకు జయము లేదు. నీ చూపుల మీద నీకు జయము లేదు. నీ తలంపుల మీద నీకు జయము లేదు. నీ ఇచ్చల మీద నీకు జయము లేదు. నీ కోరికల మీద నీకు జయము లేదు. నీ డ్రీమ్స్లో నీకు జయము లేదు. నీ నోటి మాట మీద నీకు జయము లేదు. నీ కోపం మీద నీకు జయము లేదు. ధనాశ మీద నీకు జయము లేదు. దేవుని ప్రేమించుటలో నీవు విఫలమైపోయావు. దేవునికి ఇవ్వడంలో విఫలమైపోయావు. సమయాన్ని ఇవ్వడంలో విఫలమైపోయావు. హృదయాంతరంగాలలో దేవుని నిండుగా ఆరాధించడం, ఆరాధన కూడా అబద్ధమైపోతూ ఉంది. దేవుని ఎడల ప్రేమ చూపించడము కూడా అది అబద్ధమైపోయింది. వర్షిప్ ఎన్ని విధాలలో అబద్ధమని ఉందో తెలుసా? క్విక్గా నేను రిఫరెన్స్లు ఇస్తాను, అట్లీస్ట్ రాసుకొని మీరు తర్వాత అయినా చదవండి. ఐజయా 29, యెషయా 29:13 చూస్తే అవి ఒక్కటి చదువుకుందాము. ఈ ప్రజలు దేంతో వస్తున్నారు నా దగ్గరికి? ఎవరి దగ్గరికి వస్తున్నారు? ప్రభు దగ్గరికే వస్తున్నారు. దేంతో వస్తున్నారు? నోటి మాటతో వస్తూ ఉన్నారు. బోధించేవారు నోటి మాటతో వస్తున్నారు. కూర్చొని ఆరాధించేవారు నోటి మాటతోనే వస్తూ ఉన్నారు. పెదవులతో నన్ను గనపరచుదురు కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. పెదవులతో గనపరిచే ఆరాధన, పెదవులతో ప్రార్థించే ప్రార్థన, పాపం ఒప్పుకోలేని పెదవులు, పాపిని ప్రభువా అనలేని పెదవులు, నాకంటే వీడికంటే నేనే బెటర్ అనుకునే హృదయము, ఇవన్నీ దేవునికి అసహ్యమైనవండి. అవన్నీ దేవునికి దూరం చేస్తాయండి మనల్ని. పెదవులతో దేవుని ఘనపరుస్తున్నా, వాట్ అబౌట్ యువర్ హార్ట్? దేవుడు అందుకే అంటున్నాడు, నీ పై రూపాన్ని చూడట్లేదమ్మా, నీ హృదయాన్ని చూస్తున్నాను. నువ్వు పై రూపాన్ని చూపించి భక్తి పరుడవు, భక్తి పరురాలు అని చూపించుకోవాలి. నేను మంచి గుడ్ ప్రీచర్ అని చూపించుకోవాలి. మంచి మాటలు పలికితే, మంచి మనుషుల యొక్క హృదయానికి దగ్గరగా ఉండే మాటలు బోధిస్తే అప్పుడు నేను ఒక మంచి ప్రీచర్ని అవుతాను. నో 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 నో, యూ హ్యావ్ టు కండెమ్ సిన్. సిన్ని నువ్వు గద్దించు. నీ మంచితనము నాకు అక్కర్లేదు, నీ మెప్పు నాకు అక్కర్లేదు. నువ్వు నన్నేం సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు, లైక్ చేయక్కర్లేదు. నో నీడ్ ఆఫ్ ఆల్ దీస్ ఫర్ మీ. దేవుని ఆత్మకు అవేమీ అక్కర్లేదండి. నీ హృదయము మార్పు చెందాలి. నీవు వేషధారిగా ఉండకూడదు. నువ్వు నటన, గ్రీక్లో ఈ హిపోక్రసీ అంటే గ్రీక్లో యాక్టర్ అని అర్థం. మనం కూడా అదే మాట్లాడతాం, యాక్టర్. ఏమన్నా నటనా జీవితమా భక్తి అంటే? యాక్ట్ చేయటమా? మనం క్రిస్మస్లో నాటికేస్తాము, జోసెఫ్ మేరీ. నిజంగా జోసెఫ్ మేరీయా? ఎవరో పిల్లోని తీసుకొచ్చి జోసెఫ్ మేరీ అంటాం. వాళ్ళిద్దరు జోసెఫ్ మేరీయా? కాదు కదా. దే ఆర్ యాక్టింగ్ యాజ్ జోసెఫ్ అండ్ మేరీ. సో యు ఆర్ ఆల్సో యాక్టింగ్ యాజ్ ఎ జీసస్ children, but you are not Jesus children. You are a satanic children. అపవాదిని ఫాలో అయ్యే సాటనిక్ ఫాలోవర్ నువ్వు హృదయంలో. పైకేమో క్రీస్తు ఫాలోవర్వి, లోపలేమో అపవాది ఫాలోవర్వి. ఇదే యాక్షన్ అంటే. ఏదో మనకు ఒక తెలుగులో సామెత ఉంటుంది, బయట పల్లకీల మోతంట, లోపల ఏగల మోత. లోపల ఏగల మోత, బయటేమో పల్లకీల మోత.
ఎలాంటి భక్తి అండి! సారీ, నేనేదో మీరేంటో నాకు తెలీదు, మీ ఇళ్ళు ఎలా ఉన్నాయో నాకు తెలీదు, మీ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు, మీరు దేవునితో మీ రిలేషన్షిప్ ఎలా ఉందో నాకు తెలీదు. కానీ ఐ డోంట్ నో వై గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టుడే మార్నింగ్. మేబీ అందరూ బాగున్నారేమో, ఒక్కళ్ళు బాగోలేదేమో, లేదా మీరందరూ బాగున్నారేమో, నేను బాగోలేదేమో. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు అస్. ఇప్పటికీ కూడా ఇంకా హిపోక్రట్ లాగా ఉండొద్దు, సమర్థించుకోవద్దు, బాగానే ఉన్నానులే అనుకోవద్దు. ఇక్కడ అననీయ సప్పీరా వాళ్ళు, అయ్యా ఇంతకీ అమ్మేరా అన్నప్పుడు, ఇంతకీ అమ్మేమో, ఇంతకీ అమ్మలేదయ్యా, మాకు అది అమ్మిన తర్వాత మా నీడ్స్ గుర్తొచ్చింది, మేము కొంచెం ఉంచుకుందాము, కొంచెం తీసుకొచ్చాం అంటే వాళ్ళు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఆదాము అవ్వలైనటువంటి వారు ఈ పండు తింటే చచ్చిపోతారు అన్నారు. ఇక్కడ నిజంగా చచ్చిపోయారు, కానీ ఆదాము అవ్వలైనటువంటి వారు ఆత్మీయంగా చనిపోయారు. ఇక్కడ మేబీ ఒక పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా లేదా నటన జీవితం జీవించే వారికి ఒక లెసన్ నేర్పించడానికి మేబీ దేవుడు ఎలా చేశారేమో. ఈ రోజున నీవు నేను హిపోక్రట్గా బ్రతుకుతున్నా, ఇంకా చనిపోలే, బ్రతికే ఉన్నాము ఆదాము అవ్వల్లాగా. ఈ దినాల్లో సంఘాలు కూడా ఎలా అయిపోయినాయో తెలుసా? నువ్వు ఇలా అననీయ సప్పీరాలాగా అమ్మి కొంత దాచుకొని కొంత ఇచ్చి మొత్తం ఇచ్చినట్టు నువ్వు నటిస్తే నిన్ను స్టేజీ ఎక్కించి నీకు మంచి ప్రయారిటీ ఇచ్చే చర్చెస్ బయలుదేరిపోయినాయి. ఆత్మీయంగా చచ్చిన వారిని తీసుకొచ్చి స్టేజీ ఎక్కిచ్చే సంఘాలు తయారైపోయినాయి. నువ్వేంటో, నీ బ్రతుకేంటో, నీ యొక్క అంతరంగం ఏంటో తెలియకుండా స్టేజీ మీద ప్రయారిటీస్ ఇచ్చే సంఘాలు తయారైపోయినాయి. నో 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 డోంట్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దోస్. అలాంటి వాటికి మనమే భయపడాలండి. ఇక్కడ నిలబడడానికి మనమే భయపడాలి. ఒక ప్రయారిటీ తీసుకోవడానికి నువ్వే 100కి 10 సార్లు నీ హృదయాన్ని చెక్ చేసుకొని, యామ్ ఐ ఫిట్ ఫర్ దిస్? నేను అర్హత పొందిన వ్యక్తినేనా? అమ్మో, దీనివల్ల నేనేమైనా దేవుని యొక్క ఆ యొక్క శాపాన్ని పొందుకుంటానా? ఆధ్యాత్మికంగా మరణించిన స్థితిలో ఉండి నేను దేవుని కార్యాలు చేయడానికి నేను తగిన వ్యక్తిని కాదు కదా. మందసం పడిపోతూ ఉంది. మందసం పడిపోతుంటే ఆపడం తప్ప మరి ఎందుకు చచ్చిపోయారు? అరే, ఇవన్నీ మనకి సాదృశ్యాలుగా ముందున్నాయి, కానీ అపవాది మన మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేసినందువల్ల అవేమి జ్ఞాపకం రావు. మనం ఎంత అపవిత్రంగా ఉన్న దేవుని పని చేయడానికి భయపడట్లేదు. మళ్ళీ అలాంటి వారి మాటలకే మనుషులు అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి వారి కొరకు మనము ప్రార్థించాలండి. అపవాది అనేక మందిని ఉపయోగించుకొని ఈజీ మార్గాన్ని చూపించి, జస్ట్ నమ్ము పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు చెయ్యొద్దు పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు ఏదన్నా చెయ్యి బట్ సారీ అను పరలోకానికి వెళ్ళిపోతావు. అరే, ఎలాంటి ఈజీ మార్గాన్ని క్రైస్తవులు చూపించేస్తున్నారు ఈ దినాలలో. మరి దేవుడు ఎందుకండి నా మార్గం ఇరుకు మార్గం అని చెప్పారు? మరి ఇప్పుడేమో అందరము ఈజీ మార్గాన్ని చూపించేస్తున్నాము. ఈజీ మార్గానికి నువ్వు కూడా అట్రాక్ట్ అయిపోతున్నావు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నీకు నిజమైన భక్తి చేయాలనుందా? నిజంగా యేసయ్యను చూడాలనుందా? నిజంగా యేసయ్యతో నీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుందా? నిజంగా యేసయ్యలాగా నువ్వు బ్రతకాలనుందా? యేసయ్య స్వారూప్యంలో నువ్వు ఉండాలనుందా? యు వాంట్ టు ఫీల్? ఇట్స్ నాట్ ఈజీ. అది ఈజీ మార్గం కాదు. వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. కాబట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అననీయ సప్పీరాలు ఎలాగా వాళ్ళు వేషధారణ, అందరూ అన్నీ ఇచ్చేసారు, మనం కొంత దాచుకున్నామనుకుంటే అమ్మో అందరూ ఏమనుకుంటారో. మనుషులను సంతోషపెట్టకూడదండి. అందరూ మన గురించి ఏమనుకుంటే మనకెందుకండి? మన హృదయం దూరంగా చేసుకొని మనం ఎందుకు ఆయనలో మనం ఉండాలండి?
5 అపోస్తల కార్యాలు 5:29 మనకి కనిపిస్తుంది. అందుకు పేతురును అపోస్తలును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మనుషులకు కాదు మనము లోబడాల్సింది. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మనుషులకు కాదు మనం భయపడాల్సింది, దేవునికి భయపడాలి. దేవుని సేవకులకు కాదు మనం భయపడాల్సింది, దేవునికి లోబడాలి. దేవునిని ఈరోజు హీరోయిజం ఎక్కువైపోయిందండి. హీరో వర్షిప్ ఎక్కువైపోయింది. హీరోయిన్ వర్షిప్లు ఎక్కువైపోయినాయి. అరే దేవుణ్ణి ఆరాధించాలి. మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి వెళ్ళాలి? చెప్పండి. దేవునికి. దేవునిని ప్రేమించండి. నీ ఆరాధన అబద్ధమైపోతుంది. నిజమైన ఆరాధన ఏంటండి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. పాపము లేకుండా ఆయన్ని ఆరాధించాలి. ఆయన మాట వినడమే నిజమైన ఆరాధన. ఆయన చిత్తంలో అడుగులు వేయటమే నిజమైన ఆరాధన. సత్యాన్ని కనుగొనడమే నిజమైన ఆరాధన. మౌనంగా ఉండడమే ఆరాధన. అనేక రకాలైన ఆరాధనలు మనకి కనిపిస్తున్నాయి. బట్ అన్నిటికంటే విలువైనది ఏంటో తెలుసా? ఇది ప్యూర్గా, పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, దేవుడు నిన్ను చూచినప్పుడు, ఆయన నిన్ను స్కాన్ చేసినప్పుడు, ఎలా కనిపించాలంటే నువ్వు వావ్, ఏంటి ఈమెలు అన్నీ నా లక్షణాలు కనపడుతున్నాయి, అరే వీడేంటి అచ్చు నాలానే ఉన్నాడు, నా బుద్ధులే ఉన్నాయి, నా పోలికలే ఉన్నాయి, ఎస్ యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్ అని మనల్ని దగ్గర చేర్చుకోవాలి. అన్ని అపవాది లక్షణాలు, బయటికి మాత్రం టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్. వందనాలక్క, వందనాలన్నా, ప్రైజ్ ది లార్డ్ అన్నా, అన్నా సూపర్ అన్నా నీ మెసేజ్, అక్క అస్సలు అబ్బా అక్క అన్నా ఏం పని చేయకండి. దేవుడు మనల్ని కనీసం దూరం గుండా పరలోకం ఎక్కడుందో, మోషేకైనా సరే ఆ కానాన్ని ఎట్లుందో దూరం నుండి చూసే భాగ్యం ఇచ్చాడు. మనకు ఆ భాగ్యం కూడా దక్కదు. వేషధారి కొండ మీద ప్రసంగంలో ఎన్నోసార్లు అంటాడు. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చదివితే భలే ఉంటుంది మనకి. పైకేమో సున్నం కొట్టారు, లోపలేంటి శవం, బోన్స్, కంపు, కుళ్ళిపోయిన స్థితి. అరే ఈనాటి క్రైస్తవులు అలానే ఉన్నారండి. అచ్చు ఆడవాళ్ళు అన్నం వండుకునేటప్పుడు లోపల కడుగుతారా బయట కడుగుతారా? ముందు లోపల కడుగుతాం, బయట మసి మీద వండేమనుకోండి మసి పోస్తాము, మట్టి పోస్తాం, కానీ లోపల మాత్రం నీట్గా తవ్వుకుంటాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభు? క్రైస్తవులు ఏం చేస్తున్నారట? లోపల అంతే ఉంచుతున్నారంట, బయట తోముకుంటున్నారంట. బయట తోముకొని క్రైస్తవుడువా నువ్వు? క్రైస్తవురాలువా? ఎంత విచిత్రంగా రివర్స్ అయిపోతుందండి క్రైస్తవ్యం. దయచేసి ఆలోచన చెయ్యండి. మనం చాలా చాలా స్పిరిచువల్గా లో 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 వెళ్ళిపోతున్నాం. నేను ఒక్కటి చెప్తాను మీకు, మీరు వేషధారణ జీవితాన్ని మానేయండి. ఫస్ట్ పాపివైతే పాపిగానే ఉండు. తమ్ముడు కొంచెం పాట పాడినానా అన్నామనుకోండి, ఒక తమ్ముడు ఉంటాడు ఇక్కడ, వాడిని ప్రతి వారం అడుగుతా, నాన్న నువ్వు మంచి బైబిల్ కాలేజీలో చదువుకున్నావు, యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్, ముందుకురా. అక్క ఇది బాగాలేదక్క, మంచి వాయిద్యాలు వాయిస్తావు తమ్ముడు, రా ముందుకు రా నాన్న, వస్తున్నావు ప్రతి ఆదివారం వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు, బట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వీ నీడ్ పీపుల్ కమ్ ఫార్వర్డ్. అక్క ఇది ఇంకా సెట్ అవ్వలేదు అక్క.
నేను కనిపించిన ప్రతి వారం తమ్ముడిని అడగకుండా ఉండను. ప్రతి వారం ఎన్నో సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాడు, ఇది సెట్ అవ్వందే నేను అక్కడికి రానక్క. ఎంత నిజాయితీ! అది సెట్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకంటే ఈ తమ్ముడు 1000 రెట్లు శ్రేష్ఠుడు కాదా? ఆహా, ఆపర్చునిటీ వచ్చింది, నాకు వచ్చు మ్యూజిక్, వేస్తాను అని ఆ డ్రమ్స్ బీట్స్ ఇస్తుంటే మనలో ఊపొచ్చేసి మనం పాడుతూ ఉంటే దేవునాత్మ మన హృదయాలైన మార్పు చెందుతాయా? నోవే. ఆలోచించండి, మన హృదయాలు మారాలి. అననీయ సప్పేరాలు నిజంగా చనిపోయారు, ఆత్మీయంగా చనిపోయారు, నిజంగా చనిపోయారు. మనము అననీయ సప్పేరాల్లాగానే వేషధారులుగానే ఉన్నాము. అనేక ఏరియాస్లో ఇంకా హృదయాంతరంగాలలో జయము లేని వారిగా ఉన్నాము. నువ్వు నిలబడి చెప్పు, నాకు ఇంకా ఈ విషయంలో జయము లేదు, ఐఎమ్ వర్కింగ్ ఆన్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పండి. అప్పుడు అది అబద్ధం అవ్వదు, అది వేషధారణ అవ్వదు. దాచుకుని మాట్లాడొద్దు. అలా అని ఇక ఎప్పటికీ వెనక్కే ఉండిపోవద్దు. మనం సరి చేసుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. స్టార్టింగ్లోనే దావీదు గురించి చెప్పాను. దావీదు ముందు 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 ఉన్నాడు, కానీ పడిపోయాడు. పడిపోయిన తర్వాత కన్నీరు కార్చాడు. నీతిమంతులు 7 మారులు పడిన ఏం చేస్తారంటే తిరిగి ఎగుస్తారు. నువ్వు పడిపోయావా? జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్, దేవా పడిపోయాను, అయ్యో ఒక్క కేకేయి, అంతే. ఆయన అలా పట్టుకొని నిన్ను లిఫ్ట్ చేసేస్తారు. ఆయన రక్తంతో నిన్ను కడుగుతారు, నిన్ను శుద్ధి చేస్తారు, ఆయన నిన్ను నిలవబెడతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతి దినము కంటిన్యూస్గా ప్రభు పాదాలు పట్టుకొని పరిశుద్ధత కొరకు నువ్వు ప్రాకులాడు, ప్రార్థించు, క్రీస్తు స్వారూప్యంలోనికి రా. అస్సలు దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడంటే, అంటే వేల కొలది వచ్చేస్తారని నేను చెప్పను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్తే ఒక సెంట్ పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్తున్నాను అనుకోండి. మా స్కూల్లో పిల్లలు నేను వెళ్తుంటే కామ్ అయిపోయేవాళ్ళు. ఏంటి వీళ్ళు కామ్ అవుతున్నారు? నేను చాలా స్లోగా చప్పుడు లేకుండా వెళ్ళేదాన్ని, వాళ్ళని పట్టుకోవాలని, అల్లరి చేసేది ఎవరో పట్టుకోవాలని. అయినా కామ్ అయిపోతారు. అప్పుడు పిల్లలు చెప్పారు, మీ పర్ఫ్యూమ్ వాసన వచ్చేస్తుందండి మాకు మీరు కారిడార్లోకి రాగానే. అంటే ఆ సువాసన వాళ్ళకి అర్థమైపోతుంది, ఓ ఇది మ్యామ్ పర్ఫ్యూమ్, ఇది మ్యామ్ వస్తున్నారు. అలా మనం అడుగులు ముందుకు వేస్తుంటే, ఆఫీస్కి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే, నీ వర్క్ ప్లేస్లోకి వెళ్తుంటే, నీ పరిమళ వాసన, క్రీస్తు యొక్క వాసన, అది ఇతరులకు అది ఏమవ్వాలి? పరిమళించాలి. ఓ ఈ పాప అబద్ధం ఆడదండి. నా స్కూల్లో పాప ఉంది. మేము మొన్న SA1 ఎగ్జామ్స్ పెట్టాము. ఆ ఎగ్జామ్స్ ఏమైనాయి అంటే అందరికీ ముందు పేపర్లు, గవర్నమెంట్ స్కూల్లో పేపర్లుని పెట్టాము మేము. అందరు ఎగ్జామ్స్ రాసేసారు, ఆ పేపర్లు మేము పెట్టాం. ఆ పేపర్లు పెడితే అందరికీ పేపర్ దొరికిపోయింది. సరే నేనేమనుకున్నానంటే మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ పెడదాం హాలిడేస్ తర్వాత. సో ఈ పేపర్ని అట్లీస్ట్ ఆ పేపర్ అన్నా చదివితే 10th క్లాస్ కదా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకొని, సరే చదువుకొని రాసేయండిలే అనుకొని వదిలేసా. అందరూ పేపర్ తీసుకొని చదివారు. అందులో ఒక్క పాప ఉంది, షీ డిడ్ నాట్ ఈవెన్ లుక్ ఎట్ దట్ పేపర్. ఒక్కటే కూర్చొని చదువుకుంది. అసలు ఆ పేపర్ని చూడాలని కానీ, టెంప్ట్ అవ్వడం కానీ, దాన్ని అరే నాకు వచ్చి మార్క్స్ వచ్చేస్తాయి కదా అని నోట్ చేసుకోవడం కానీ జరగల. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎంత నిష్ఠగా ఉందో, ఎంత నిజాయితీగా ఉందో. అది యూత్ స్టేజ్లో. అలాంటి నిజాయితీ పరులు కావాలండి దేవునికి. ఎంత శ్రేష్టమైన విలువలు కాపాడుకునే బిడ్డలు ఉన్నారండి. శేషములాగా అక్కడక్కడ మిగిలిన వారు ఉన్నారు. నిజాయితీగా బ్రతుకుదామండి.
దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటూ అట్టి నిజాయితీ లేని వారుగా మనం ఉన్నట్లయితే లోపల ఒకటి బయట ఒకటి, ఫేక్ 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 స్మైల్, ఫేక్ లవ్, ఫేక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ వర్షిప్. వర్షిప్ గురించి కొన్ని వచనాలు ఉన్నాయి. ఇంకా తర్వాత చూస్తే లవ్ గురించి కూడా ఫేక్ లవ్. నన్ను ప్రేమిస్తున్నానని నీ సహోదరిని ప్రేమించకపోతే నీవు వేషధారివి. ప్రభువుని ప్రేమిస్తున్నావు, నీ సహోదరిని ఎలా ప్రేమించకుండా నువ్వు ద్వేషిస్తున్నావు? అది నిజమైన ఆరాధన కాదు, అది నిజమైన ప్రేమ కాదు. జాన్లో ఉంటుంది. ఇలాంటివి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో జస్ట్ గో త్రూ. ఎలాంటి దీనమైన స్థితిలో క్రైస్తవ్యం అయిపోతుందో. దేవుని సన్నిధికి మనం వచ్చేది పరిశుద్ధత కొరకు, లోకాన్ని సంపాదించుకోవడం కొరకు కాదు, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవడం కొరకు కాదు. కాబట్టి ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఒకసారి ఆలోచించు, ప్రార్థన చేయి. ఇంకా ఫేక్గానే ఉన్నావా? అంతరంగాలలో జయము లేని వ్యక్తిగా ఉన్నావా? ఏ ఏ అవయవాలలో నీకు జయము లేదో, ఇది దేవుని యొక్క ఆలయము. ఈ ఆలయాన్ని ఏం చేయాలి? దేవుని మందిరము పరిశుద్ధంగా ఉంచాలి. దీన్ని పాడు చేయకూడదు. ఇంకా పాడు చేస్తూ ఉన్నట్లయితే ఇట్స్ ఓకే. ఇప్పటికీ నిజాయితీగా ఐఎమ్ సారీ లార్డ్, నన్ను యథార్థమైన వ్యక్తిగా మార్చు అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేయండి. మోకరించగలిగితే మోకరించి, నిలబడగలిగితే నిలబడి, కూర్చోగలిగితే కూర్చో, సాష్టాంగపడగలిగితే సాష్టాంగపడు. నీ మనసు నీకు ఏది చెప్తే అది చేయి. కానీ ఒకటి, ఎప్పటికైనా యథార్థంగా దేవుని సన్నిధిలో ఒక చిన్న మాట పలకగలుగుతావా? యథార్థంగా ప్రార్థన చేయగలుగుతావా? యథార్థవంతుడిగా నన్ను, యథార్థవంతురాలుగా నన్ను చెయ్యి అని అడగగలుగుతావా? ప్లీజ్ ఇప్పటికీ మౌనంగా ఉండొద్దండి. దయచేసి చెయ్యండి, చిన్న ప్రార్థన చేయండి. నీ హృదయాన్ని సిద్ధపరచుకో. పశ్చాత్తాపడదామా?